నకిరికల్లు మండలంలో పలు గ్రామాలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మండలంలోని అన్ని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజు. యేసుక్రీస్తును సిలువ వేయబడిన రోజు అని విశ్వసిస్తారు. గుడ్ ఫ్రైడే అంటే మన త్యాగం, ప్రేమ, క్షమాభావం వంటి విలువలను గుర్తు చేస్తుందని తెలిపారు. భక్తులు ఉపవాసం పాటిస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరిస్తారు. నుంచి విడిపించబడాలి. మానవుడు పాపం చేసినప్పుడు సమస్త సృష్టి కూడా రానున్న రోజుల్లో మనం ఎలా అవ్వాలి? దేవుని కుమారుగా ఎదగాలి. ఎదిగినప్పుడు ఏం జరిగిందంటే ఈ బానిసత్వం నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ అందరికీ కూడా ప్రభు పేరట ఈ ఉదయకాలం శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన వారులారా, మా సహోదరులైనటువంటి హైందవ సహోదరులకును ముస్లిం సహోదరులకును ఈ గుడ్ ఫ్రైడే శుభాలను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి పల్నాడు జిల్లాలోని నకరికల్లు మండలము గుండ్లపల్లి గ్రామములోని సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయ పక్షముగా మేము ఈ పరిశుద్ధ గుడ్ ఫ్రైడే ఆరాధనను మా దేవాలయమునందు సంతోషంగా మేము పురస్కరించుకుంటున్నాం. దీనిలో భాగంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటల్లో మేము ధ్యానిస్తూ వారు ప్రేమతో మాకు తెలియపరుచిన ఒక మార్గము, మేము కూడాను ఇతరులను ప్రేమించున్నట్లు ఇతరులకు మాదిరికరముగా జీవించేదానికి ఒక గొప్ప సార్థకముగా మేము జీవించడానికి మరి దేవుడు చూపిన కృపను బట్టి ఆయన ప్రేమను మేము వెల్లడి చేస్తూ ఉన్నాం. ఆ ప్రేమలో ప్రతి ఒక్కరు కూడాను పాలిభాగత్వము కలిగినటువంటి వారే. ఎలాంటి తారతమ్య భేదము లేదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులని పరిశుద్ధ గ్రంథపు లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా సంతోషంగా ఈ మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరునికి ప్రతి ఒక్క సహోదరికి ఈ గుడ్ ఫ్రైడే శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. సంతోషంగా మాతో పాటు మీరందరూ కూడా కలిసి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్పంపులు పొందుకొని దైవ దీవెనలు పొందుకోనాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.